బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తుని అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్లు ఉత్సాహంగా ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి దాడిశెట్టి రాజా తుని మండలం ఎస్ఎన్నవరం గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల దివ్య, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తొండంగి మండలం ఏవీ నగరం గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి సుమారు 60% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సమయం సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చినప్పటికీ ఆ సమయానికి పోలింగ్ బూత్కు చేరుకున్న ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ముగిసే సమయానికి 70% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా తుని పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో పర్యటించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ జోరు కొనసాగుతుంది, స్పీడ్ కొనసాగుతుంది. చంద్రబాబు నాయుడికి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు, పురుషులు అందరూ కూడా చెప్పించి కొట్టినట్టు సమాధానం చెప్పే పరిస్థితి ఈ బూతుల్లో కనిపిస్తుందని తెలియజేసుకుంటున్నాం.